ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మహిళా బిల్లు దేశంలో జనగణనలో అనుసరిస్తున్న విధానాల ద్వారా బీసీలకు, బీసీ మహిళలకు అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష సహకారంతో మహిళలు సాధికారత సాధించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు పొందిన మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె సందర్శించారు. ప్రజావాణిలో దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదుదారుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద కాలనీలో గోశాల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని నిర్వాహకుడు మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు. గోవు ద్వారా వినతిపత్రం అందజేయగా శ్రీపాద ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, జంగా శ్రీధర్ సహకారంతో ఓయూజేఏసీ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందాల రద్దు, రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్లో మహాధర్నా జరిగింది. కేంద్రం అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సహారా ఇండియా బాధితులు ఆందోళన చేపట్టారు. సంస్థ ఏజెంట్ల మాటలు నమ్మి లక్షలాది రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశామన్నారు. నిర్ణీత గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా డబ్బులివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేసిన 450 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇల్లెందులో నిర్వహించిన తనిఖీల్లో పలుచోట్ల సుమారు 100 క్వింటాళ్ల బియ్యం నిల్వలను గుర్తించారు. హైదరాబాద్ చెంచల్గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితురాలు పోలీసుల కళ్లుగప్పి పారిపోయింది. ఖైదీని ప్రసూతి చికిత్స కోసం పాత బస్తీలోని పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. అధికారుల అప్రమత్తత లోపాన్ని గమనించిన మహిళ అక్కడి నుంచి పారిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం నారాయణదాస్గూడలో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లి లావణ్య, కుమార్తె పావని మరణించారు. వంట గ్యాస్ లీక్ చేసి భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.